హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ డిఎస్ఎస్ ధర్మవరం ఛానల్. మన ధర్మవరం చేనేత కార్మికుల యొక్క కష్టాలు ఎలా ఉంటాయి, ఏం కథ అని మన ధర్మవరం పేరు మీద ఒక సినిమా అయితే తీశారండి. ఈ ధర్మవరం సినిమా వచ్చి అక్టోబర్ 24 అంటే ఈ నెల 24వ తేదీ రిలీజ్ కాబోతుంది. అందులో భాగంగా ఒక ప్రెస్ మీట్ అయితే ఏర్పాటు చేశారనమాట. ప్రెస్ మీడియా, సోషల్ మీడియా మొత్తం కూడా పిలిచారు, మమ్మల్ని కూడా మేము కూడా వెళ్ళామన్నమాట. అందులో భాగంగా ఈ యొక్క సినిమా ఎలా ఉంటుంది, ఏం కథ అన్నది ప్రతి ఒక్కరూ కూడా మన ధర్మవరం రంగా థియేటర్లో అయితే రిలీజ్ అవుతుందండి. అక్కడికి వెళ్ళి సినిమా ఎలా ఉంది, ఏం కథ అని చూసి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. చేనేత కష్టాలు ఎలా ఉంటాయి, ప్లస్ ఇంతేకాకుండా లవ్ స్టోరీ, కామెడీ, ఎమోషన్స్ ప్రతి ఒక్కటి కూడా ఈ మూవీలో ఉన్నాయండి భాగంగా. ఇంతేకాకుండా ఈ ప్రెస్ మీట్ తర్వాత హీరో గారు వీళ్ళంతా కూడా ఏమేమి మాట్లాడారు అన్నది కూడా వినండి ఒకసారి. ఈ సినిమా ధర్మవరం బ్రాండ్ చాలా ఎలివేట్ అవుతుంది. మా ప్రయత్నానికి మీ సహకారాన్ని కోరుకుంటాను. ఇక్కడికి వచ్చే దేవుడికి చాలా ధర్మవరం బ్రాండ్ ప్రతి ఒక్కరికి తెలుసు. షూటింగ్ టైంలో పరిస్థితులు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఈ సినిమా ఈ నెల అక్టోబర్ 24వ తేదీ ప్రజల ముందరికి తీసుకొస్తున్నందుకు మా డైరెక్టర్ గారికి, హీరో గారికి, నిర్మాతల గారికి, మా ధర్మవరం మూవీ యూనిట్ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళ కార్మికులు వాళ్ళ ఇక్కడ అప్పులు ఎక్కువ అయిపోయి వాళ్ళు సూసైడ్ చేసుకొని వాళ్ళకి గిట్టుబాటు ధర లేక చాలా హోల్సేల్ తీసుకోవడం బాగున్నారు సార్. కస్టమర్లు మాత్రం అంటే మామూలుగా చేనేత కార్మికులు మాత్రం సూసైడ్ చేసుకోవడం అవన్నీ బాగా చూస్తున్నాం. ఖచ్చితంగా కాంచీవరం అంటున్నారు కానీ కాంచీవరంలో మన ధర్మవరంలో ఉన్న హ్యాండ్లూమ్స్ అనే లేవు సార్. ఇక్కడ ధర్మవరంలోనే నాకు తెలిసి 65%, 70% ఇక్కడే ఉంది మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అంతా. మన సినిమా ద్వారా దాన్ని హైలైట్ చేశాం సార్. ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత మన ధర్మవరం బ్రాండ్ ఇంకా రెట్టింపు అవుతుంది సార్. అది మన నమ్మకం సార్. సరే, మనం చేనేతల కష్టాన్ని ఎలివేట్ చేస్తూ టోటల్ కమర్షియల్ ఎలివేట్స్